హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమంత్ హన్ను వ్లాగ్స్. మరొక వ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాం అనుకుంటున్నా. అదేంటంటే, ఒకే వ్యక్తి 4 సెకండ్లో 4 స్టేట్స్లో ఉండగలడా అని క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా అందరు చెప్పే ఆన్సర్ ఏంటంటే నో కదా, ఇట్స్ ఇంపాసిబుల్. కానీ ఈరోజు ఈ వ్లాగ్లో అది పాసిబుల్ అయ్యేలాగా నేను చూసుకుంటా, మీకు కూడా చూపిస్తా. నాకు తెలిసి నేను యూట్యూబ్లో వెతికే కానీ మన తెలుగు వాళ్ళు ఎప్పుడు ఈ యొక్క ప్లేస్ మీద కంటెంట్ అయితే చేయలేదు. ఈ వీడియో మీకు చూపిస్తా. 4 సెకండ్స్లో 4 స్టేట్స్లో అడుగు పడతా చూడండి. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే, ఫ్లాగ్స్టాఫ్ నుంచి 4 hours జర్నీ చేసుకుంటూ వస్తే మనం ఇక్కడ 4 కార్నర్స్ మాన్యుమెంట్ అనే ప్లేస్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే, ఇది మొత్తం బార్డర్, 4 స్టేట్స్ కలిసి ఉండే ఒక పాయింట్ అనమాట. సో ఆ పాయింట్ దగ్గర మనం వెళ్దాం. మన వెనక్కి కనిపిస్తుంది చూసారా, ఆ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయా, అక్కడ పాయింట్ ఉంటుంది. 4 స్టేట్స్ కలిపి ఆ పాయింట్లో ఉంటుంది అనమాట. దీని పక్కన చూసుకోండి, ఇదంతా కొండలే, ఇవన్నీ కొండలో ఉన్నాయి అనమాట. అండ్ దెన్ ఇప్పుడు నేనున్న ప్లేస్ ఏంటంటే ఆరిజోనా స్టేట్లో నేనున్నా. సో అక్కడికి వెళ్ళిపోయి అసలు ఈ యొక్క షెడ్స్ వెనక ఏముందో నేను చూపించే ముందు, ఇక్కడ కార్లో నుంచి వీడియో తీసుకుంటూ వస్తుంటే టికెట్ దగ్గర మీకు చూపిద్దామని చెప్పి వీడియో స్టార్ట్ చేస్తే నిజంగా నాకు ఎలా అనిపించిందంటే మొహం మీద కొట్టినట్టు అనిపించింది. ఆవిడ అంది, నన్ను రికార్డ్ చేయకండి, ఇప్పుడు రికార్డ్ చేసే ముందు ఒకసారి చెప్పాల్సింది నాకు అన్నట్టు అన్నారు. నాకు చాలా అయ్యో అని అనుకున్నా, ఎందుకంటే ఎప్పుడు మనం రికార్డ్ చేసినా ఎవరు అబ్జెక్ట్ చేయలేదు, కానీ ఆవిడ అలా ఫీల్ అయ్యారు. సారీ చెప్పేసాం. అండ్ దెన్ ఆ తర్వాత నుంచి వీడియో స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. $8 పర్ పర్సన్ ఇక్కడికి. నిజంగా చెప్పాలంటే మేము తప్ప ఎవడూ లేడు ఇక్కడ. మోస్ట్ లైక్ ఇది చాలా బాగుంది ప్లేస్ అయితే నాకు, ఎందుకంటే ఒకే ప్లేస్లో నువ్వు 4 స్టేట్స్లో ఉండగలుగుతావు, అంటే 4 స్టేట్స్లో అడుగు పెట్టగలుగుతావు. కానీ ఎవరు ఇక్కడ రాలేదు, ఎక్కువ మంది ట్రావెలర్స్ కూడా లేరు, విజిటర్స్ కూడా లేరు, టూరిస్ట్ కూడా లేరు అనమాట. అండ్ రాగానే నేను చేసింది ఏంటో తెలుసా, 4 hours జర్నీ కొట్టేసరికి కడుపు అబ్బా టాయిలెట్ వచ్చేసేసింది. ఎప్పుడు పోద్దాం అనుకున్నా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత న్యూ మెక్సికోలో ఫస్ట్ చుచ్చుకుపోసాం మనం. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, మనం ఇక్కడికి వచ్చాం ఈ ప్లేస్కి. సో ఈ ప్లేస్ అంతా ఎట్లా ఉందంటే, ఈ బ్లాగ్స్ కనిపిస్తున్నాయి చూసారా మీకు, ఆ బ్లాగ్స్లో ఏంటంటే వెండర్స్ అనమాట. వాళ్ళు కొన్ని ఐటమ్స్ని సేల్ చేస్తున్నారు. అదంతా క్లియర్గా మీకు వెళ్ళి చూపిస్తా. చాలా వరకు ఖాళీ ఉంది. ఇప్పుడు ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే చూడండి, ఫస్ట్ US ఫ్లాగ్ కనిపిస్తుంది. ఆ తర్వాత డిఫరెంట్ స్టేట్స్ ఏదైతే డిఫరెంట్ ఫ్లాగ్స్ ఉంటాయో ఆ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఇలా నడుచుకుంటూ వెళ్దాం. ఎవరు లేడు, మనం తప్పే అసలు ఇక్కడ. ఇది ద పాయింట్ అనమాట. ఇప్పుడు నేను ఈ రెండింటి మధ్యలో ఉన్న యూటా, అలానే ఆరిజోనా మధ్యలో ఉన్నా. సో ఇది ఆరిజోనా. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ఏంటంటే ఆరిజోనా. సో ఇటు వచ్చేస్తే న్యూ మెక్సికో, మళ్ళీ ఇటు వచ్చేస్తే కొలరాడో, మళ్ళీ ఇటు వచ్చేస్తే యూటా. ఇక్కడ మధ్యలో ఇప్పుడు అంటే మనం ఉన్న ప్లేస్ ఏంటంటే అన్ని 4 స్టేట్స్ మధ్యలో ఉన్నప్పుడు. ఒక సెకండ్, దీంట్లో 1 2 3 మీకు చెప్పాను, నేను చూపించేసా కూడా. సో ఇక్కడ చూసుకోండి, ఏదైతే ఇక్కడ చూడండి, యూటా, కొలరాడో, ఆరిజోనా, న్యూ మెక్సికో. నేను రాగానే టాయిలెట్ పోసింది న్యూ మెక్సికోలో పోసా. ఆ తర్వాత ఆరిజోనా నుంచి వచ్చి ఇక్కడ పోసి, మళ్ళీ కొలరాడో నుంచి యూటా వెళ్ళి, మళ్ళీ ఇక్కడ నుంచి ఆరిజోనాలో వీడియో స్టార్ట్ చేసుకుంటూ వచ్చా. 1992లో దీన్ని పెట్టారనమాట. ఇది బ్రాంజ్. సో ఇక్కడ చూపిస్తాం మీకు బ్రాంజ్ ఎట్లా ఉందంటే, ఇదిగోండి ఈ షీల్డ్స్ ఉన్నాయి చూసారా, ఇదంతా బ్రాంజ్ అంట. సో ఇంకా బాడీ మొత్తం ఒక్కొక్క స్టేట్లో ఒకే సెకండ్ 4 స్టేట్లలో పెట్టేసా. లైక్ సో ఒక పుషప్ తీస్తా చూడు. సో మనం కొంచెం ఇదైతే మీకు చూపించారు ఇప్పుడు, దాని హిస్టరీ గురించి మీకు చెప్తా వినండి. అమెరికన్ సివిల్ వార్ జరిగింది ఒకసారి. దానికంటే ముందుగా మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే కొలంబస్ యునైటెడ్ స్టేట్స్ని అమెరికాని కనుక్కున్నాడో, మీకు దానికంటే ఒకటి చూపిస్తాను. ఈ కుక్క చెడు భలే ఉంది, క్యూట్గా ఇంట్లో భలే చూస్తుంది. అయితే ఎప్పుడైతే కొలంబస్ ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ని కనుక్కున్నాడో, అమెరికాని కనుక్కున్న టైంలో
ఇక్కడ ఇండియా వాళ్ళు ఉండే వాళ్ళని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అందుకనే నేటివ్ అమెరికన్స్ని రెడ్ ఇండియన్స్ అని పిలుస్తారనమాట. సో ఆ హిస్టరీని మీరు గుర్తుపెట్టుకోండి. నేటివ్ అమెరికన్స్ని రెడ్ ఇండియన్స్ అని పిలుస్తారు. ఆ తర్వాత యూరోప్ నుంచి అందరూ రావడం, తర్వాత ఇవన్నీ మారినాయి. అయితే ఇది ఎప్పుడు వచ్చిందంటే 1931లో దీన్ని ఓపెన్ చేశారు. ఏంటిది? ఈ 4 బౌండరీస్ని. ఈ 4 బౌండరీస్ ఎలా వచ్చింది అంటే అమెరికన్ సివిల్ వార్ జరిగింది. దీనికి ఒక ప్లేస్ ఏముందో తెలుసా? అమెరికన్ ఇండియన్ ల్యాండ్ అని దీనికి ఆ హిస్టరీలో దీనికి ఆ పేరు ఇచ్చారు. అండ్ ఇండియానా అనే స్టేట్ కూడా, మన ప్లేస్ కూడా యునైటెడ్ స్టేట్స్లో ఉందన్నమాట. సో మనం అనుకుంటాం ఇండియా అంటే, అందుకనే అమెరికా వాళ్ళకి ఇండియా అని పేరు బాగా గుర్తుంటుంది. ఎందుకంటే వీళ్ళు రెడ్ ఇండియన్స్ అంటారు. ఇండియానా అనే ప్లేస్ ఉంది, అమెరికన్ ఇండియన్ ల్యాండ్ అనే ప్లేస్ కూడా దీనికి వచ్చింది. ఇంత హిస్టరీ మన ఇండియా అమెరికాలో కలిసిపోయింది. అందుకని చాలామంది ఇండియన్స్ అమెరికాకి వచ్చేస్తారు అనుకుంటున్నా. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ టెంపరేచర్ ఎలా ఉందంటే చాలా చల్లగా ఉంది. నాకైతే నిజంగా చెప్తున్నాను కదా, మా నాన్నని చూపిస్తా, నాతో పాటు వచ్చిన వాళ్ళని మొత్తం ప్యాక్ వేసేసుకున్నారు. నాకైతే లైక్ అబ్బా హాయిగా ఉందన్నమాట. అండ్ ఫ్లాగ్ స్టాఫ్లో కంటే బేవచ్చమైన చలి అయితే లేదు. ఇంత ఎండున్నా కానీ చల్లగాలు అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన వెనక మాల పోలీసు వాడు ఉన్నాడు, అలానే చూస్తాడు ఇది ఏం చేస్తాడు అని. అండ్ సి ప్రొటెక్షన్ వైజ్ వచ్చేసరికి అయితే చాలా చాలా ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ఈ అడార్లో ఎవడొస్తాడో అని అనుకోవచ్చు, కానీ ఏ అడారైనా ఏదైనా ఖచ్చితంగా పోలీసోడు ఒక కన్నేసి ఉంచుతాడని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. మీ ఏ వీడియోలో చూపించా మీకు? ఫినిక్స్ వెళ్ళే వీడియోలో చూపించా, కాబట్టి అప్పటి నుంచి నేను కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటున్నా. అండ్ దెన్ మనం స్టార్టింగ్ వచ్చింది ఏంటంటే, మీకు అక్కడ చూపిస్తాను చూడండి, జూమ్ చేసి. అక్కడి నుంచి వచ్చాం, అక్కడి నుంచి ఎంట్రన్స్ అనమాట. అలా ఈ 4 ప్లేసుల్లో మనం అడుగు పెట్టేసాం అనమాట. ఎవరైనా 4 స్టేట్లకి నేను వెళ్ళాలనుకుంటే అలా వచ్చి ఆ బౌండరీలో అడుగు పెడితే 4 సెకండ్లలో 4 స్టేట్స్ మీరు తిరిగిన వాళ్ళు అవుతారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే కొన్ని వెండర్స్ పెట్టారు. వెండర్స్ అంటే మనకి మార్కెట్లో కొన్ని షాప్స్ పెడతారు కదా, అలాంటి షాప్స్ పెట్టారు. ఇక్కడ అన్ని షాప్స్ ఫుల్ అవ్వలేదు, కానీ ఓన్లీ కొన్ని షాప్సే ఫుల్ అయినాయి. వాటిల్లో ఏం పెట్టారో చూద్దాం. ఇదేంటంటే లోకల్ స్టోర్స్ అనమాట. ఇవి లోకల్కి సంబంధించిన ఐటమ్స్. సో ఆ షాప్ ఓనర్ని అడిగాను అని చెప్పా. సో ఆయన వీడియో తీసుకోమని చెప్పారు. సో ఇక్కడ చూడండి బాణాలు అనమాట. ఇదేంటంటే ఈ బాణాలు, సో ఇదేంటంటే యాక్స్. వాట్ ఈస్ దిస్ యూస్ ఫర్? ఓకే, అలా కొట్టడానికి యూజ్ చేస్తారంట. సో ఇట్స్ టూ ఓల్డ్ ఐ థింక్, రైట్? ఓకే, ఇది లోకల్ స్టోర్ అండి. ఇక్కడ రాశారు చూడండి, మీకు ఏమైనా ఈ డీటెయిల్స్ కావాలి, స్టెప్స్ ఫర్ ఆపర్చునిటీ అని ఏదో రాశారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇది చూడండి, వీళ్ళంతా ఓల్డ్ టీవీ స్క్రీన్. ఇది దేంతో తయారు చేశారంటే ఓల్డ్ టీవీ స్క్రీన్ అంట. మన టెలివిజన్కి టీవీ స్క్రీన్స్ ఉంటాయి చూసారా, దాంతో తయారు చేశారు. ఇది చూడండి, ఆయన చూపిస్తున్నారు వేరేది. ఇది చూడండి అయ్యా, దీంతో కొడితే చచ్చిపోతారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్? వాట్ దే యూస్ ఫర్? టు కిల్ ద యానిమల్స్. ఓకే, సో ఇప్పుడైతే గన్నులు ఇవన్నీ వాడుతున్నారు కదా, ఇటువరకు రోజుల్లో వాళ్ళు ఇవన్నీ వాడతారు. చూడండి, వాట్స్ దాట్? Obsidian knife. Oh, Boom, that made it into okay. a knife. Yeah. ఈ యొక్క వాట్ ఈస్ దిస్? ఇస్ గ్లాస్? Obsidian, lava rock. ఓకే, ఇది ఒక రాక్ అంట, లావా రాక్ అంట. ఈ లావా రాక్ తో వాళ్ళు ఈ నైఫ్ ని తయారు చేశారు. సో చాలా అంటే చాలా బాగుంది అన్న. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఆయన ఇక్కడ యు ఆర్ మేకింగ్ ఎవ్రీథింగ్ హియర్ అయినా. ఓ బ్యూటిఫుల్. సో చూడండి, ఆయన తయారు చేసి, ఇది హ్యాండ్ మేడ్ అనమాట. ఇవన్నీ ఆయన తయారు చేసి చక్కగా ఇక్కడ పెట్టుకుని అమ్ముతున్నారు. సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్? I was going 175. ఓకే, I can go 100 even on it. ఓకే, ఇది $175 అయితే అమ్ముతున్నారంట. కానీ చాలా అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ చిన్న చిన్న వాళ్ళు హ్యాండ్ మేడ్ తో తయారు చేసి. ఇస్ దిస్ ఎ రాక్ ఆర్ గ్లాస్? Glass too, same thing. ఓకే, ఇవన్నీ గ్లాస్ అనమాట. గ్లాస్ అండ్ రాక్ యూజ్ చేసి వాళ్ళు ఇవన్నీ తయారు చేస్తున్నారు. వాట్ ఈస్ దిస్? Local stone. I do Okay. have artwork on it. That's the one that says all of that. ఓకే, సో ఏదైతే అక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించిన అంత అదే ఈ రాక్ మీద ఉందంట. సో 4 కార్నర్స్ USA అని రాసి దాని యొక్క లైక్ ఇది గుర్తుగా వాళ్ళు ఇక్కడ లోకల్ రాయి మీద దాని యొక్క పెయింట్ వేసారు అనమాట. చాలా అయితే చాలా బాగుంది. ఇలా లోకల్ స్టోన్స్ మీద ఇక్కడ దొరికే స్టోన్స్ అనమాట ఇది. అండ్ This one's out of a bottle. Make it like a spin the bottle. ఓకే,
ఓకే, ఇదేంట్రా అంటే అదే లైక్ స్పిన్ గేమ్స్ ఆడతారు కదా, సో అది ఇలా పెట్టుకుని తిప్పుతా ఉంటే లైక్ గేమ్స్ ఆడే వాళ్ళకి అది ఇంపార్టెంట్ అన్నట్టు. ఇవన్నీ చైన్స్, ఇదన్నీ చైన్స్ అనమాట. ఇవన్నీ మనకి లైక్ నార్మల్గా చూస్తే ఈ స్టోన్స్ ఏదైతే వీళ్ళకి లోకల్లో దొరుకుతాయో ఆ స్టోన్స్తో వీళ్ళు చేశారు. అండ్ ఇవి చూడండి, ఇవి అయితే ఫెదర్స్తో తయారు చేశారనమాట. ఇవన్నీ చాలా బాగుంది. ఆహా, ఆయన ఇదో చేస్తున్నారు ఇప్పుడు. Are you doing something now? Yeah, making a tomahawk. Oh, beautiful. సో ఆయన చూడండి మనకి తయారు చూపిస్తున్నారు ఎలా తయారు చేస్తున్నారు. Come out like that. ఓకే, సో ఆ షార్ప్ ఎడ్జెస్ గా తయారు చేశాడు అనమాట గ్లాస్ తో. Just like this. ఓకే, Then it becomes like this. ఓకే. Then it becomes like that. ఓ, సో ఫస్ట్ అలా ఉంటుందంట. దాన్ని కొంచెం షార్ప్ ఎడ్జెస్ చేసి తర్వాత ఆ చక్కగా పెట్టేసిన తర్వాత చివరికి ఇలాంటివన్నీ కొంచెం మోడల్గా తయారు చేసి వాళ్ళు అమ్మేస్తానని చెప్పారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. Small ones like this. Yeah, make it like this here. ఓ, ఓకే, చిన్న చిన్నవి కొంచెం డిఫరెంట్గా ఆయన తయారు చేశారనమాట. వాట్ ఈస్ యువర్ నేమ్? Name is Anthony. Anthony, thank you so much for showing all these things. Yeah, and ఇక్కడ అన్ని చూడండి, రింగులు, మెళ్ళు ఇవన్నీ కూడా పెట్టారనమాట. Then I have business online. It's called Two Feathers. Okay, so do you have any card, business card? No, I just have it on Facebook. Okay, so this one, Yeah. so Two Feather Artwork అని Facebook ఉందంట. సో if you want to reach him, you can go here and check on Facebook. సో అక్కడికి వెళ్ళి TWO, then feathers. ఓకే, సో TWO అని టైప్ చేసి తర్వాత ఫెదర్స్ అని చూస్తే సో ఈయన షాప్, ఈయన డీటెయిల్స్, ఈయన బిజినెస్ కార్డ్ డీటెయిల్స్ అని వస్తాయి. మీకు కావాలంటే వాళ్ళు సప్లై చేస్తానని చెప్తున్నారు. సో ఇవన్నీ చూడండి, ఇవన్నీ లోకల్ స్టోర్ రాక్స్ అనమాట. సో హౌ మెనీ పీపుల్ విల్ కమ్ ఇన్ ఎ డే హియర్? About 100 to 200 people a day. ఓకే, రోజుకి 100-200 మంది వస్తారంట. Summertime is busy though. ఓకే, సమ్మర్ టైం, హాలిడే టైంలో థౌజండ్స్ అనే పీపుల్ వస్తారంటే. ఇప్పుడైతే కొంచెం వర్కింగ్ డేస్ కాబట్టి ఎవరు రాలేదని ఆయన చెప్తా ఉన్నారు. సో ఈజ్ ఇట్ ఫ్రీ ఫర్ యూ? No, we pay for it. హౌ మచ్? ఐ మీన్ లైక్ $10 a day? Yeah. Oh, Then the rest will keep it. ఓకే. సో రోజుకి $10 కట్టి ఈ యొక్క స్పేస్ని వాళ్ళు మార్కెట్గా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని సెల్ చేస్తున్నారు అనమాట. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, ఐ అప్రిషియేట్ యువర్ హెల్ప్. ఎస్. సో మిగతా వాళ్ళందరూ ఇలానే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంది. ఆయన దగ్గర అయితే చాలా యూనిక్గా బాణాలు ఇవన్నీ ఉన్నాయి అనమాట. మిగతా వాళ్ళందరి దగ్గర రింగ్స్ అవి ఇవి ఉన్నాయి. సో కానీ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఆయన మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏంట్రా అంటే దీని యొక్క హిస్టరీ, ఇక్కడ ఒక తెగ వాళ్ళు ఉంటారు అనమాట, ఒక ట్రైబల్ పీపుల్ ఉంటారు. ఆ ట్రైబల్ పీపుల్ గురించి నేను క్లియర్గా ఇక్కడ నుంచి నేను వేరే ప్లేస్కి వెళ్తాను, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కనిపించే ఈ లోకల్ స్టోర్స్లో లోకల్గా దొరికే ఐటమ్స్ మీకు చూపిస్తాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఈయనైతే ఈస్ దట్ ఓకే ఇఫ్ ఐ క్యాప్చర్ ద వీడియో? ఎస్, ఐఎమ్ జస్ట్ కన్ఫర్మింగ్ ఇట్. సో ఇక్కడ చూసుకోండి, నేనేంట్రా అంటే లైక్ ఇదిగోండి, యూటా అని, ఆరిజోనా, న్యూ మెక్సికో, కొలరాడో అని అన్ని కలిపి ఒక కార్డ్స్ లాగా ఫ్రిడ్జ్ల మీద వీటి మీద అంటించుకుంటారు చూసారా, అలా తయారు చేశారనమాట. చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, కాళ్ళు చేతులు అంటే లైక్ ఒకే ప్లేస్లో పెట్టడానికి ఉంటుందని. టీ షర్ట్స్ కూడా నమ్ముతున్నాను నేనైతే. ఈ గ్లాసులు కూడా చూడండి, షార్ట్ గ్లాసులు, ఆ గ్లాసులు, ఈ గ్లాసులు. సో ఈయన దగ్గర చాలా బాగుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఈ షాప్లో చూడండి. So what is this made for? Like This can be used for anything. Okay. This is the wood? That's deer and Okay. ఇది buffalo bone. ఓకే, డీర్కి కొమ్ములు ఉంటాయి చూసారండి, ఆ డీర్ కొమ్ములతో చేసిన ఆయుధాలు అనమాట ఇవి. ఇవి చూడండి, దీనికి షార్ప్ ఎడ్జ్ తయారు చేసేసి బఫెలోది, డీర్ది దాని యొక్క కొమ్ములతో తయారు చేశారంట. ఇప్పటివరకు పట్టుకోవాలి, ఫస్ట్ టైం పట్టుకుంటాను నేను కూడా. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ ఐరన్తో తయారు చేసినాయి. ఈ యొక్క పాట్స్ అనమాట. వీళ్ళందరూ మనకి పింగాణి గ్లాసులు, పింగాణి పాట్స్ ఎలానే ఉంటాయో ఇక్కడ పింగాణితో ఈయన అమ్ముతున్నారు అనమాట. నాకు ఇదైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా బాగానే ఉంది. మనకు వచ్చింది కొంచెం. ఇవన్నీ చూడండి ఇంకా ఖాళీ. వీళ్ళు ఏం చెప్పారంటే రోజుకి $10 అంట. ఇక్కడ సమ్మర్ టైంలో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అంట, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వస్తారంట. మనం వచ్చిన టైంలో ఎవరు లేడు, మరి రోజుకి 100-200 మంది అయితే వస్తారని చెప్పారు. $10 అంటే వర్త్ అనమాట. ఇప్పుడు కాదు, బిజినెస్ టైం. వీడియో చూపిస్తే ఏమైపోద్ది నాకైతే తెలియదు. ఓకే, పాపం వాళ్ళు వద్దంటే మనం ఏం చేయలేం.
నేను పోసింది అక్కడే, అదే న్యూ మెక్సికో. అండ్ ఇక్కడ చూడండి, నేను నెక్స్ట్ మాట్లాడిపోయేది అక్కడ కనిపిస్తున్న ఆ ట్రైబ్ గురించి. ఇంక ఇక్కడ చుట్టూ ఏంట్రా ఉందంటే ఇక్కడ చూద్దాం, ఏదో రాశారు. ఓకే, షుగర్స్ మేబీ ఇక్కడ ఒక రెస్టారెంట్ టైప్, అదిగో అక్కడ మేబీ ఒక రెస్టారెంట్ అనమాట. అది రెస్టారెంట్ అంటే లైక్ చిన్న ఏమంటారు, రెస్టారెంట్ కాదు కానీ ఒక చిన్న అవుట్లెట్ లాంటిది, ఒక కెఫే లాంటిది పెట్టారు. అక్కడ నుంచి అక్కడ చూడండి, అక్కడ అంతా సిట్టింగ్ అరేంజ్ చేశారు. అక్కడ నుంచి ఫుడ్ తీసుకెళ్ళి ఇక్కడ మెనూ కార్డ్ పెట్టారు అనమాట. అండ్ ఇది వర్తా అంటే ఎస్ పోతే పర్లేదు, $8కి పోయేదే ఉంటుంది. ఒక మంచి స్పాట్ అన్నీ కలిపి చూడడానికి బాగానే ఉంటుంది. చూడండి అక్కడ చక్కగా అందరు మధ్యలో నుంచి ఫోటోలు దిగుతున్నారు. సో ఇక్కడ నుంచి మీకు మొత్తం కనిపించాలంటే ఇదిగోండి, ఇక్కడ ఎక్కితే కనిపిస్తుంది అనమాట. మొత్తం సన్ నా వైపు ఉంది కాబట్టి అది కొంచెం నల్లగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మన కార్ ఇక్కడ పార్క్ చేసాం. అండ్ ఇక్కడ చూడండి విజిటర్ పార్కింగ్ ఇక్కడ ఇచ్చవచ్చు. అండ్ ఇంకొకటి చూపిస్తా చూడండి, ఇక్కడ ఒక కాషన్ బోర్డు పెట్టారు చూడండి, వాచ్ అవుట్ ఫర్ రెప్టైల్స్ అండి. ఇక్కడ స్నేక్స్, బల్లులు గిల్లులు అవన్నీ ఉంటాయి. కుట్టే మామూలు కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇటు వస్తే ఒకవేళ మొత్తం ప్రాపర్గా గేర్తో రండి, లైక్ షూస్ అండ్ ఆల్, మీకే మంచిది. ఇక్కడ రాశారు చూడండి, ఇలాంటివన్నీ బర్డ్స్ కూడా ఉంటాయి అన్నమాట, కనిపిస్తాయి. అంటే లైక్ మనం ఎత్తుక్కోవాలి, కుట్టించుకోవాలంటే ఉండండి 1 గంట ఇక్కడే. అండ్ నాకు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ఎలాంటివి నాకే కనిపిస్తాయా, అలాంటి చిన్న హౌస్ చూడండి, భలే ఉంది క్యూట్గా అక్కడ. ఇంకా ఇదంతా చిన్న చిన్న కొండల మధ్యలో దారులు, మేబీ అక్కడ వాటర్ వస్తాయి అనుకుంటా. అది ఆ గ్యాప్లో అక్కడ జస్ట్ కూర్చో స్పాట్స్ ఇచ్చారనమాట. చలి అయితే నిజంగా బాగుంది, అంటే అంత ఫ్రీజ్ ఏం లేదు కానీ ఓకే. ఇక్కడ చూడండి దీని రూల్స్ ఇచ్చారు, నోవాహో ట్రయల్ రూల్స్ అంట. ఇక్కడ చూసుకుంటే యూజ్ అండ్ ఆల్ ఓకే, ఏం లేదు, జస్ట్ ఏమేమి ఫాలో అవ్వాలి ఇక్కడికి వస్తే అని చెప్పి వాళ్ళు రూల్స్ పెట్టారు. మొత్తం కలిపి అదే మీకు కనిపిస్తుంది చూసారా, మొత్తం కలిపి అదే ఉంది. ఇంకా జస్ట్ అక్కడ కూర్చోడానికి చిన్న చిన్న స్పాట్స్ ఇచ్చారు. ఇంకా ఇంతే అనమాట వీడియో. 4:45 క్లోజ్ అంట, ఇంకా మొత్తం క్లోజ్. అసలు ఉన్నదే అన్ని క్లోజ్లో ఉన్నాయి, ఉన్న 4 షాపులు కూడా క్లోజ్. ఇప్పుడు ఎంట్రన్స్ డోర్ క్లోజ్ చేశారు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతున్నాం. 4 కార్నర్స్ క్లోజ్ అంట. వెనకాల అమ్మాయి చెప్తుంది ఎక్కడ మొహం కనిపించట్లేదు. సో ఇంకా ఈ వ్లాగ్ ఇంతే, మీకు నచ్చిందని ఆశిస్తా ఉన్నాను. టేక్ కేర్, బాయ్. సబ్స్క్రైబ్ టు అవర్ హేమంత్ థాను వ్లాగ్స్ గైస్. అమ్మాయిని చూడాలనుకుంటున్నారా? నెక్స్ట్ వీడియోలో చూడండి.